పేదరికం చదువుకి అడ్డంకి కాకూడదు. ఏ తల్లి కూడా తన బిడ్డను చదివించలేక కన్నీరు పెట్టకూడదు. ఇదే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న తల్లికి వందనం పథకం పేద కుటుంబాల్లో విద్యా వెలుగులు నింపుతుంది. ఒక ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుకుంటున్నా ఒక్కొక్కరికి 13,000 చొప్పున తల్లుల ఖాతాల్లో నగదు జమ చేస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేద తల్లిదండ్రులకు అండగా నిలుస్తున్నారు. దీంతో బాబుకు వందనం, మా పిల్లల చదువుకు భరోసా ఇచ్చినందుకు వందనం అంటూ లబ్ధిదారులు ముక్త కంఠంతో కృతజ్ఞతలు తెలుపుతున్నారు. జిల్లాలో 2,07,944 మంది విద్యార్థుల తల్లికి వందనం పథకానికి అర్హులుగా గుర్తించారు. ఇందులో 1,31,572 మంది తల్లుల ఖాతాల్లో 13,000 చొప్పున నగదు జమవుతుంది. మరో 2,000ను పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు కేటాయించారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అమ్మఒడి పేరుతో ఒక ఇంట్లో ఒక్కరికే సాయం, కానీ ఒక ఇంట్లో 2, 3, 4 పిల్లలు ఉంటే ఎవరిని చదివించాలి, ఎవరిని ఆపాలి అన్న ఆందోళన పేద తల్లిదండ్రులను వెంటాడింది. ఈ పరిస్థితిని గమనించిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నికల సమయంలో ఒక ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే వారందరి చదువుకి అండగా ఉంటానని ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. మాట ఇచ్చారు, నిలబెట్టుకున్నారు. పేద కుటుంబాల్లో చదువుకు భరోసా కల్పించారు. ఒకే ఇంట్లో 5-6 పిల్లలు చదువుతున్నా వారందరికీ తల్లికి వందనం వర్తింపజేస్తూ పేద తల్లుల కళ్లుల్లో ఆనందాన్ని నింపుతున్నారు. ఈ పథకం పగడ్బందీగా అమలు కావడంతో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తీసుకున్న ప్రత్యేక చొరవపై కూడా తల్లిదండ్రులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు మరో అడుగు ముందుకు వేసి నియోజకవర్గంలో అర్హులైన ప్రతి ఒక్కరికి తల్లికి వందనం అందాల్సిందే అంటూ టీడీపీ క్యాడర్కు స్పష్టమైన ఆదేశాలిచ్చారు. దీంతో డివిజన్ అధ్యక్షులు అర్హుల జాబితాలతో ఇంటింటికి వెళ్లి నగదు జమ అయిందా లేదా అని ఆరా తీస్తున్నారు. ఎవరికైనా నగదు జమ కాకుంటే సంబంధిత సచివాలయాల ద్వారా సమస్యను పరిష్కరించేలా చర్యలు తీసుకుంటున్నారు. దుర్గా నా పేరు. మా ఆయన పేరు రామకృష్ణ. అబ్బాయి పవను, అబ్బాయి ఏమో 9వ క్లాసు, ఈ అబ్బాయి ఏమో 7. జ్యోతి శంకరు, ఈ అబ్బాయి పేరేమో నాగశేషు, 4వ క్లాసు. ఇళ్ళల్లో పనులు చేసుకొని చదివించుకుంటున్నాయి పిల్లల్ని. ఈ అబ్బాయి కాలేజీలలో పనులు చేస్తుంటారు. అంటే ఇప్పుడు పోయిన సంవత్సరం మీకు డబ్బులు పడ్డాయమ్మా? ముగ్గురు వాళ్ళ ఒక అబ్బాయి కాబట్టి పోయిన సంవత్సరం ముగ్గురికి పడ్డాయి. పోయిన సంవత్సరం గవర్నమెంట్ ఉన్నప్పుడు అమ్మా ఒక అబ్బాయికే పడ్డాయి. అప్పుడు 2 పిల్లలకి పడలా. అప్పుడు ఎట్ట చేసేవాళ్ళు పాపం? మీరు ఎట్ట చేసేదేముంది, ఇంకా అట్టయినా చదివించుకున్నాము. వచ్చారు. ఇప్పుడు 3 పిల్లలకి పడితే డబ్బులు ఎట్లా ఉందమ్మా మీకు? ఇప్పుడు బాగానే ఉంది. సంతోషం. నా పేరు పవన్ కుమార్, మా నాన్న పేరు రామకృష్ణ, మా అమ్మ పేరు దుర్గా. మా ముగ్గురిని కూడా ఒకే స్కూల్లో చదువుకుంటున్నాం. అంతకుముందు ప్రభుత్వంలో నాకు ఒక్కడికి అమ్మఒడి పడ్డాయి. కాకపోతే ఈ ప్రభుత్వం వచ్చేసరికి మా ముగ్గురికి తల్లికి వందనం బాగా పడుతున్నాయి. లాస్ట్ ఇయర్ కూడా పడ్డాయి ముగ్గురికి, ఈ ఇయర్ కూడా పడ్డాయి. పోయినసారి అయితే అంతకుముందు మా అమ్మ ఒకటే కష్టపడి సంపాదించి చదివిలేక బాగా ఇబ్బంది పడ్డాయి. కానీ ఈసారి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు బాగా లోకేష్ గారు ముగ్గురికి డబ్బులు పడేలాగా చేసి చాలా సంతోషం ఉంది సార్. థ్యాంక్స్ సార్. ఈరోజు తల్లికి వందనము డబ్బులు వచ్చినవి, జాగ్రత్తగా ఫీజు కట్టుకోండి. వెంకటరమణ, మా ఆయన పేరు సురేష్, మాకు 3 పిల్లలు ఉన్నారు. పూజిత, మహేష్, పవన్. అమ్మ 8th క్లాసు, అబ్బాయి ఏమో 6th, ఈ అబ్బాయి 4th, చిన్న అబ్బాయి. తల్లికి వందనం వేశారు చంద్రబాబు నాయుడు. ముగ్గురికి వేసాడు. బాగుంది, సంతోషం. ఒక్కళ్ళకే వచ్చాయి. అమ్మాయికి ఒక్కదానికి, పాపకి లేదు. వేయలా. ఏం చేసేవాళ్ళం, మాలో చదివించేవాళ్ళం. ఇప్పుడు ఎలా ఉంది మీకు? బాగుంది, సంతోషంగా. థ్యాంక్ యూ లోకేష్ సార్, చంద్రబాబు సార్. అక్క పేరు పూజి, అన్న పేరు మహేష్, నా పేరు పవన్. ఈరోజు డబ్బులు పడ్డాయి. తల్లికి వందనం. చంద్రబాబు టాటా, లోకేష్ మామ, జనార్దన్ అంకుల్. థ్యాంక్స్.
ఈరోజు తల్లికి 100 డబ్బులు పడ్డాయి, ముగ్గురికి పడ్డాయి. కాబట్టి ఆ డబ్బులు ఏంటంటే ఎక్కడ ఒక్క రూపాయి కూడా వేస్ట్ పడకుండా వాళ్ళ చదువుకు అవసరమైన ఏదైతే ఫీజులు కానీ, తర్వాత వాళ్ళ బుక్స్కి కానీ, వాళ్ళకి ఏం అవసరం అవుతాయో అవన్నీ ఒక్కొక్క రూపాయితో వాళ్ళకి అన్ని ఖర్చు చేయండి, అంతేగాని వేస్ట్గా పని అవుతుంది ఒక్క రూపాయి కూడా. నా పేరు గోపిశెట్టి మోజేష్ అండి. నేను క్యాబ్ డ్రైవర్గా క్యాబ్ నడుపుకుంటూ ఉంటాను. అయితే గత ప్రభుత్వంలో అమ్మఒడి అనే పథకంలో ఒక్కసారే ఒక్క అమ్మాయికే పడేది. నాకు 3 కుమార్తెలు. పెద్ద అమ్మాయి 10th, రెండో అమ్మాయి 9th, మా అమ్మాయి 1st క్లాసు. అయినా 3 అమ్మాయిలకి ఈ సంవత్సరం తల్లికి వందనం 3 సార్లు పడింది. ముగ్గురికి పడింది. రెండో విడతలో 3 పడింది. ఇదేంటంటే మాకు క్యాబ్ డ్రైవర్గా చాలా ఇబ్బందిగా ఉండేది. ఎట్టయినా కానీ మాకు ఈ తల్లికి వందనం పట్టడం ఈ డబ్బుల వల్ల ఏంటంటే నాకు కొంచెం చాలా బెటర్గా నాకు మేలు చేసింది గవర్నమెంట్. కాబట్టి మేము ఈ డబ్బుని ఏంటంటే వ్యర్థంగా ఖర్చు పెట్టకుండా ఉపయోగకరంగా మా బిడ్డల చదువు కోసం ఖర్చు చేసుకుంటామండి. అమ్మఒడి ఒక్కరికే వచ్చేది, అప్పుడు మీరు ఎలా ఉండేదండి ఫీలింగ్? అప్పుడు ఇబ్బందిగా ఉండేదండి. అప్పుడు అమ్మఒడి ఒక్కరికే ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఏంటంటే ఫస్ట్ విడతలో మా 2 పిల్లలకి పడ్డాయి. తర్వాత మా అమ్మాయి 3వ అమ్మాయి వచ్చేసి 1వ క్లాస్కి వచ్చింది. ముగ్గురికి ఈ తల్లికి వందనములు ఈ సంవత్సరం ముగ్గురికి వచ్చాయండి. చాలా సంతోషంగా ఉంది. మేము ఎన్నికల సమయంలో ఇచ్చారు, బాబుగారు ఎంతమంది పిల్లలకు ఉంటే అంతమంది పిల్లలకి ఇస్తానన్నాడు. అదేవిధంగా మాట తప్పకుండా బాబు గారు ఖచ్చితంగా ఇచ్చాడండి. మా ఫ్యామిలీలో 3 పిల్లలు ఉన్నారు, నాకు 3 పిల్లలకి వచ్చిందండి. లోకేష్ గారు ఈ విషయంలో ప్రత్యేక శ్రద్ధ చాలా చక్కగా తీసుకున్నాడండి. మాలాంటి ఏంటంటే క్యాబ్ డ్రైవర్లు కావచ్చు, ఆటో తోలుకునే వాళ్ళం కావచ్చు, చాలా మధ్యతర కుటుంబాలు ఉన్నాయి. మా పట్ల లోకేష్ గారు ఎంతో మాకు మేలు చేసాడండి అది. కాబట్టి చాలా ధన్యవాదాలు తెలుపుకున్నామండి లోకేష్ గారికి. అలాగే డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ గారికి, సీఎం గారికి మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి. చాలా మేలు చేసినట్టు. అంటే ఇప్పుడు ముగ్గురికి అనుకోండి ఎంత దాదాపు ఇంచుమించు 40,000 దాకా పడ్డాయి. మాకు తప్పిపోయిందా లేదా భారం. చాలా మేలు చేశాడండి. మాకు సంతోషం అండి ఆ విషయంలో. తల్లికి వందనం విషయంలో అంటే ఒంగోలు ఎమ్మెల్యే గారు కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నాడండి. ఏ ఒక్క పేరు కూడా, ఎవరికి మిస్ అవునండి నిజమేనండి, ఏ ఒక్క పేరు కూడా మిస్ కానివ్వకుండా ఇంటిలో ఎంతమంది పిల్లలు ఉన్నారో, డివిజన్ ఎవరైతే డివిజన్ అధ్యక్షులు ఉన్నారో వాళ్ళు ఇంటింటికి ప్రతిరోజు వాళ్ళు మా సభ్యులు ఖచ్చితంగా అప్ టు డేట్ ఇచ్చుకుంటూ వాళ్ళు మినిట్ టు మినిట్ జాగ్రత్త తీసుకుని ఎక్కడ కూడా మిస్ కానివ్వకుండా మాకు చంద్రన్న గారు ఎప్పుడోప్పుడుకి డేటా తీసుకుంటా ఉంటాడు జాగ్రత్తగా. ఆయన మాకు మెయిల్ చేశాడండి. స్కూల్స్ తెరిచి నెల కూడా కాలేదు, ఈ లోపే మనకి పిల్లలకి డబ్బులు పడ్డాయి. చాలా సంతోషం అండి. మేము అందరం పిల్లలకి ఫీజులు కట్టుకోవటం, వాళ్ళు యూనిఫామ్స్ కానీ షూ కానీ ప్రతిదీ కూడా ఏంటంటే మేము బయట నుంచి కొంచెం తెచ్చుకున్న అడ్జస్ట్మెంట్గా ఇప్పుడు తెచ్చారు కాబట్టి మేము ఫీజు కట్టుకొని దాన్ని క్లియర్ చేసుకుంటాం. చాలా సంతోషంగా ఉంది. పేరు గోపిశెట్టి హేమలత. నాకు 3 పిల్లలు ఉన్నారు. పోయిన సంవత్సరము తల్లికి వందనంలో 2 పిల్లలకి పడింది. ఈ సంవత్సరం 3వ పాప 1st క్లాస్కి వచ్చింది. ఆ 1st క్లాస్కి వచ్చినందువల్ల మళ్ళీ ఈ పాపకు కూడా ఈ సంవత్సరం తల్లికి వందనం వేశారు. చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నారా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ అన్నయ్యకి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ముఖ్యంగా దామచల జనార్దన్ అన్నకు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎందువల్లంటే ఇంటింటికి వెళ్ళి ఇది పడిందా లేదా అని ప్రతి ఒక్కరిని అడిగి మరీ తెలుసుకుంటూ మినిట్ టు మినిట్ వాళ్ళు ప్రతిదీ కూడా ఎంక్వైరీ చేసుకుంటూ పడేలాగా చేశారు. చాలా ధన్యవాదాలు. మన అక్క వరలక్ష్మి అక్కకు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నా పేరు గోపిశెట్టి అక్షయ. నేను 9th క్లాస్ చదువుతున్నాను. నాకు తల్లికి వందనం డబ్బులు పడ్డాయి. మా నాన్న ఒక సాధారణ క్యాబ్ డ్రైవర్. మాకు ఫీజులు కట్టుకోవటాలు, షూస్ కొనుక్కోవటాలు, యూనిఫామ్ కొనుక్కోవటాలు చాలా కష్టమయ్యేది. ఈ ఖాతాల్లో డబ్బులు రావడం వల్ల చాలా ఆనందపడుతున్నాము. చాలా రిలీఫ్గా ఉంది. ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము నారా లోకేష్ గారికి, చంద్రబాబు గారికి, డిప్యూటీ సీఎం గారికి, ముఖ్యంగా దామచల జనార్దన్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ధన్యవాదాలు. సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలనుకుంటున్నా. నా పేరు అనంత రమేష్ బాబు. నేను గాంధీరెడ్డిలో స్వర్ణకారుణ్ణి. మా భార్య పేరు కాచాయని. మా అమ్మగారి పేరు అనంతలక్ష్మి. మా ముగ్గురు పిల్లకాయలు అందరూ కలిసి ఉంటాము. ఈ తల్లికి వందనం పడినందుకు సంతోషం.
మాకు 39,000 దాకా పడినాయి. అంటే ఏం చదువుతున్నారు పిల్లలు, ఏం చదువుతున్నారు? పిల్లలు పెద్ద అమ్మాయి వచ్చి సెకండ్ ఇయర్ ఇంటరు, బాబు వచ్చేసి 3rd క్లాసు, మా కూతురు వచ్చేసి రెండో అమ్మాయి వచ్చేసి 9th క్లాస్ పీవీఆర్ గర్ల్స్ స్కూల్లో. అంటే ముందు లాస్ట్ ఇయర్ పడినాయి మీకు? పడినాయండి. ముగ్గురు పడ్డాయా? పడాయి. అంతకుముందు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎట్లా వచ్చాయండి? వచ్చినాయి, ఒకరికి వచ్చినాయి. అమ్మఒడి అమ్మఒడి ఒకరికి ఎలా వచ్చి చేసేవారు మీరు? అదే ఉన్న వాటితోనే సర్దుకొని పోయేవాళ్ళమే. మిగతా ఇద్దరు పిల్లలకి ఇబ్బందులు పడేవాళ్ళమే. ఇప్పుడు మాకు ముద్దుగా ఓదార్పుగా అన్ని కొద్దిగా ఎసురుబాటుగా వచ్చినాయి. అంటే ఈ పరీక్ష కరెక్ట్గా స్కూల్ రీఓపెన్ టైంలో వచ్చాయి. వచ్చినాయి. వీటితో మీరు ఏం చేయాలనుకున్నారు? ఇంకా పిల్లకాయలకి కట్టాల్సిన ఇద్దరు ప్రైవేట్ స్కూల్లో చదువుతున్నారు, అమ్మాయిని గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నాను. వీళ్ళకి భర్తగా ఖర్చులకి ఫీజులకి అందుబాటుకు వచ్చినందుకు సంతోషం. నేను అంగన్వాడీ స్కూల్లో ఆయాగా పనిచేస్తున్నాను. ఈ తల్లికి వందనం వచ్చి ప్రభుత్వం ఇచ్చిన చాలా సంతోషంగా ఉంది నాకు. ఆ పిల్లలకి చదువు విషయంలో చాలా సాయంగా ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ సార్ గారికి, మన ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞతలు. అంటే మీరు మొదటిసారి స్కీమ్ వర్కర్స్గా తీసుకున్నారు, ఎలా ఉందమ్మా మీ ఫీలింగ్? చాలా సంతోషంగా ఉంది సార్. మేము ప్రభుత్వ పథకాలు అందరికీ అందిస్తుంటాము. మాకు అందుకోవటం మొదటిసారిగా అందుకోవటం చాలా సంతోషంగా ఉంది. ముగ్గురు పిల్లలు ఉన్నారు. ముగ్గురు పిల్లలు చదువు కొంచెం భారం అనుకున్న టైంలో రావడం ఎలా ఉంది? చాలా సంతోషంగా ఉంది సార్. నమస్తే బాబు. మా అందరికీ కూడా చాలా సంతోషంగా ఉంది తల్లికి వందనం పడినందుకు. మా పిల్లలు కూడా ఆర్థికంగా బాగా ఇబ్బంది పడుతున్నారు. ఇబ్బంది పడే విషయంలో ఇప్పుడు డబ్బు పడింది. పిల్లల్ని కాస్త చదివించుకుంటారు. అబ్బాయికి ఆరోగ్యంగా ఉండదు, అమ్మాయి కూడా అయ్యాగా పనిచేస్తుంది. ఏదో మీ ప్రభుత్వం సాయం వల్ల మా పిల్లలు కాస్త వృద్ధిలోకి రావాలని కోరుకుంటున్నాము. ఎప్పుడు మీరు ఆరోగ్యాలతో ఉండి ఇట్లనే చేయాలని కోరుకుంటున్నాము. నాకు కూడా ఇది పెన్షన్ ఇస్తున్నారు, అంతా హ్యాపీ. మీరు కూడా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాం. పేరు ఖాదరమ్మ. ముగ్గురు పిల్లలు పడ్డాయి సార్ మాకు. మీ వారు ఏం చేస్తుంటారు? మా వారు ఆటో వేస్తూ ఉంటారు. ముగ్గురు పిల్లలు పడ్డాయి మాకు డబ్బులు. అంటే ఏం చదువుతున్నారు పిల్లలు? మామూలు 4th క్లాస్ చదువుతున్నారు. అంటే ఇంతకుముందు పడ్డాయమ్మా లాస్ట్ ఇయర్ కూడా? లాస్ట్ ఇయర్ కూడా పడ్డాయా డబ్బులు? అప్పుడు ఎంతమంది పడ్డాయి? ఇద్దరికి పడ్డాయి. ఇద్దరికి పడ్డాయి. ఇప్పుడు ముగ్గురు పడ్డాయి. ముగ్గురు పడ్డాయి. ఈ డబ్బులు మీరు ఏం చేస్తారు? పిల్లకాయలకి యూనిఫామ్ అన్ని వేసుకోవాలనుకుంటారు. అంటే అసలు వస్తాయని మీరు అనుకున్నారా? లేదు సార్, ఇద్దరు పడతాయేమో అనుకున్నాను. ముగ్గురు పడ్డాయి ఈసారి. మీ వారి పేరు? బాబావలి. ఓకే. వేసినందుకు మీరు ఏమైనా చంద్రబాబు గారు వేసారు, మాట ఇచ్చారు ఎలక్షన్ టైంలో, ఇచ్చిన మాట ప్రకారం ఇచ్చారు, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా సంతోషంగా ఉన్నాను సార్. నా పేరు పెద్దిశెట్టి వరలక్ష్మి. నేను ఒంగోలు టౌన్ తెలుగు మహిళా అధ్యక్షురాలిని. ఈరోజు చూసుకుంటే ఆనాడు ఎలక్షన్కి ముందు మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే లోకేష్ గారు ఏ విధంగా చెప్పారో అదేవిధంగా తల్లికి వందనం ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి వేస్తానని చెప్పారు. అదేవిధంగా గత సంవత్సరం కూడా ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి వేయడం జరిగింది. ఈ సంవత్సరం కూడా జూన్లో అయితే అప్పుడే స్కూళ్ళల్లో చేరతారు, కొంతమంది అటెండెన్స్ అది ఇది మార్పులు చేర్పులు ఉంటాయని చెప్పి ఈసారి జూలైలో వేయటం జరిగింది. జూలైలో అయితే పూర్తి అటెండెన్స్ వస్తుంది, వాళ్ళ పూర్తి బయోడేటా అంతా వస్తుందని చెప్పి ఎవరికి మిస్ అవ్వకూడదని చెప్పి మన విద్యాశాఖ మంత్రి లోకేష్ అన్న గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఎవరికి మిస్ అవ్వకూడదనే ఉద్దేశంతో ఈసారి జూలైలో వేయడం జరిగింది. అదేవిధంగా ప్రతి ఒక్కరికి కూడా తల్లికి వందనం అనేది పడింది. ఈ విధంగా తల్లికి వందనము వేయడం గత ప్రభుత్వం చూసుకుంటే ముగ్గురు పిల్లలున్నా నలుగురు పిల్లలున్నా వేస్తామని చెప్పి ఒక్క పిల్లలకే పరిమితం చేయడం జరిగింది. అలా కాకుండా కొరవ పిల్లలు ఇబ్బంది పడకూడదన్న ఉద్దేశంతో ఎలక్షన్ ముందు ఏ విధంగా మాట ఇచ్చారో చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా లోకేష్ గారు అదేవిధంగా మాట నిలబెట్టుకొని ఈరోజు ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకు వేయటం జరిగింది. ఎంతోమంది తల్లులు చాలా సంతోషంగా ఉన్నారు. ఎంతోమంది ఫీజులు కట్టుకోలేక ఈ జూన్ జూలై అంటే స్కూళ్ళు తీస్తారు, వాళ్ళు ఫీజులు కట్టుకోవాలన్నా యూనిఫామ్స్ కానీ చాలా డబ్బులు ఖర్చు అవుతుంటాయి. ఈరోజు ఆ తల్లిదండ్రులకు భారం లేకుండా లోకేష్ గారు ఎంతో ఇబ్బందులు పడకుండా ఈ కార్యక్రమం అనేది చేయడం జరిగింది. తల్లులందరూ చాలా సంతోషంగా ఉన్నారు. అదేవిధంగా ఇట్లా ఒంగోలులో చూసుకుంటే ప్రతి ఒక్క డివిజన్లో కూడా మా అందరికీ చెప్పి ఎక్కడ ఏ డివిజన్లో వాళ్ళకు కూడా ఇబ్బంది కలగకూడదు, ప్రతి ఒక్కరికి అర్హులు ఉన్న ప్రతి ఒక్కరికి తల్లికి వందనం అనేది పడాలని చెప్పి మన దామచర్ల జనార్దన్ గారు చెప్పడం జరిగింది. అదేవిధంగా మేము కూడా
శ్రద్ధగా సచివాలయాలకు కానీ వెళ్ళి ఎవరికన్నా మిస్ అయ్యి అర్హులయ్యి పడకపోతే వాళ్ళతో అధికారులతో మాట్లాడి వాళ్ళకు కూడా పడే విధంగా చేయడం జరిగిందండి. ఇదే విధంగా ప్రతి తల్లులు చాలా సంతోషంగా ఉన్నారు. రానున్న రోజుల్లో కూడా ప్రతి సంవత్సరం ఇదే విధంగా తల్లికి వందనం అర్హులైన అందరికీ వేస్తాది కూటమి ప్రభుత్వం అని చెప్పి తెలియజేసుకుంటూ ధన్యవాదాలు. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramananursinghome.com. ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.